హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఫిబ్రవరి 2026 సెకండ్ వీక్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన టాప్ 50 కరెంట్ అఫైర్స్ని తక్కువ టైంలో క్విక్ రివిజన్ చేద్దాం. వీటిలో మీకు ఎన్ని గుర్తున్నాయో ఒకసారి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, భారతీయ రైల్వే ఏ తేదీ నుండి తన పాపులర్ టికెటింగ్ యాప్ యూటీఎస్ను పూర్తిగా నిలిపివేసి దాని స్థానంలో రైల్ వన్ యాప్ను అమలు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ డి, మార్చ్ 1, 2026. హైదరాబాద్లోని ఇన్కోయిస్ 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెల్లీ ఫిష్ దాడుల నుండి మత్స్యకారులను మరియు పర్యాటకులను రక్షించడానికి ప్రారంభించిన ఏఐ ఆధారిత వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, జెల్లీ ఏఐఐపి. 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ 2025-26 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సర్వీసెస్. జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్లో ఏ దేశానికి కంట్రీ ఆఫ్ ది ఇయర్ గౌరవం లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. లీడ్ సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్ స్పేస్ జాబితాలో అమెరికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతదేశం. స్వర్ణాంధ్ర 2047 రోడ్ మ్యాప్ ప్రకారం 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, 55 లక్షలు. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, ముంబై. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే రాసిన ఏ పుస్తకంపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అభ్యంతరం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. పోలాండ్లో జరిగిన మూన్ సిమ్యులేషన్ మిషన్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన అనలాగ్ ఆస్ట్రోనాట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆదిత్య పాండ్యా. ప్రపంచంలోనే మొదటిసారిగా డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపోజిటరీని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, చిట్టేడు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 2026లో మడగాస్కర్ను వణికించిన శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సైక్లోన్ గెజని. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జరుపుకునే ప్రపంచ రేడియో దినోత్సవం 2026 యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, రేడియో మరియు ఏఐ. ఏఐ ఒక సాధనం మాత్రమే, గొంతు కాదు. ఏఐ ఈజ్ ఎ టూల్, నాట్ ద వాయిస్. జైత్రయాత్ర మిషన్ కింద భారతదేశం ఏ ఏడాది నాటికి బోధకాల వ్యాధులు నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 2027. ఆటిజం చికిత్స కోసం ఏ వైద్య ప్రక్రియను వినియోగించడాన్ని భారత సుప్రీంకోర్టు ఇటీవల నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టెమ్ సెల్ థెరపీ. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టడానికి నెక్స్ట్ జెన్ సునామీ వార్నింగ్ రీజనల్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ప్రారంభమైన భారతదేశపు 2వ అతిపెద్ద గార్డెన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, టులిప్ గార్డెన్. భారత వైమానిక దళం కోసం 3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపిన సంస్థ? ఆన్సర్ ఆప్షన్ సి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. భారత సాయుధ దళాల గౌరవార్థం సోల్జర్ థాన్ 2026 అనే మెగా మారథాన్ను ఏ బ్యాంక్ నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ డి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. లైసోసోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల నేషనల్ బయోబ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, అహ్మదాబాద్.
మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం నెలకు 1000 రూపాయల పెన్షన్ అందించే స్త్రీ సురక్ష పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. బహుపాక్షిక భద్రతా కూటమి కంబైన్ టాస్క్ ఫోర్స్ 154 సిటిఎఫ్ 154కు మొదటిసారిగా ఏ దేశం నాయకత్వం చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. సిటిఎఫ్ 154 కమాండర్గా బాధ్యతలు చేపట్టిన భారత నౌకాదళ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కమాండర్ మిలింద్ ఎం మోకాషి. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఏ ప్రాంతంలో ఇటీవల మడ్ వాల్కానో విస్ఫోటనం సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ దిగ్లీపూర్. కృత్రిమ మేధ ఏఐ యొక్క సామాజిక మరియు ఆర్థిక ప్రభావాలను పర్యవేక్షించడానికి 40 మంది సభ్యుల గ్లోబల్ ప్యానెల్ను ఏ సంస్థ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఐక్యరాజ్య సమితి. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన 1.2 కిలోమీటర్ల పొడవైన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. ఇన్స్పేస్ ఎంపిక చేసిన 3 ప్రైవేట్ సంస్థలు కలిసి ఏ అంతరిక్ష ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి స్మాల్ శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకువెళ్లే ఏ మిషన్ ఇటీవల ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్కు చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రూ 12 CREW క్రూ 12. వైద్య రంగంలో చేసిన విశేష కృషికి గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2026 అందుకున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి 94 పతకాలు. ఏఐ అభివృద్ధి మరియు భద్రతపై అంతర్జాతీయ సహకారం కోసం ట్రస్టెడ్ టెక్ అలయన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మ్యూనిచ్. ట్రస్టెడ్ టెక్ అలయన్స్ లో గ్లోబల్ టెక్ కంపెనీలతో పాటు భాగస్వామి అయిన ఏకైక భారతీయ టెక్ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జియో ప్లాట్ఫామ్స్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి సరోజినీ నాయుడు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారికి రహవీర్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 25,000. లడఖ్లో సూర్యుడి అయస్కాంత క్షేత్రంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేయనున్న భారీ సోలార్ టెలిస్కోప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి NLST నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 91వ స్థానం. గూగుల్ జెమినీని అధిగమించిన భారతీయ ఏఐ స్టార్టప్ సర్వం AI రూపొందించిన వాయిస్ మోడల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బుల్బుల్ V3. ప్రతిష్టాత్మక బహుపాక్షిక నౌకాదళ విన్యాసం మిలన్ 2026 ఏ నగరంలో నిర్వహించబడుతోంది? ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం. ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించనున్న లఖ్పతి బిటియా యోజన ద్వారా ఒక ఆడపిల్లకు మొత్తం ఎంత నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 56,000. వృద్ధుల సంక్షేమం కోసం ఎల్డర్లీ బడ్జెట్ పేరుతో ప్రత్యేక బడ్జెట్ చొరవను ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. కేంద్ర బడ్జెట్ 2026-27లో రక్షణ మంత్రిత్వ శాఖకు రికార్డు స్థాయిలో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ సి 7.85 lakh crore. బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి తారిక్ రెహమాన్. దశాబ్దాలుగా నిలిచిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఏ కేంద్రపాలిత ప్రాంతం ప్రకటించింది?
ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్. భారత యూపీఐ సేవలను త్వరలో ఆమోదించనున్నట్లు ప్రకటించిన ఆగ్నేసియా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మలేషియా. 2026 జపాన్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ఆ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నాయకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సనే తకైచి. తెలంగాణలో ప్రీషియస్ మెటల్ విభాగంలో జిఐ ట్యాగ్ పొందే తుది దశకు చేరుకున్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ నారాయణపేట. న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం భవనానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సేవా తీర్థ్. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో ఎవరు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి జితేంద్ర సింగ్ మరియు నారా చంద్రబాబు నాయుడు. జీడిపి మరియు ఐఐపి లెక్కింపు కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన క్రొత్త ఆదాయ సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 2022-23. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 1,00,000 కోట్లు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వ్యయం ఎంత? మొత్తం వ్యయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3.32 లక్షల కోట్లు. ఇవి ఫిబ్రవరి 2026 సెకండ్ వీక్ సంబంధించిన అత్యంత ముఖ్యమైన టాప్ 50 కరెంట్ అఫైర్స్. వీటిలో మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.